ఈవీఎంలు ట్యాంపర్ చేయలేమని బీహెచ్ఈఎల్ సంస్థలు సాధ్యం కాదని చెప్తున్న తరుణంలో, కానీ మనుషుల్లో వచ్చేసి జనాల్లో అనుమానం ఏంటి అంటే ఈవీఎం ట్యాంపర్ సాధ్యమా కాదా? ఇంట్లో నేను పొద్దున్న లేచి చూసేటప్పటికి తలుపులు తీసున్నాయండి, కొన్ని పోయి ఉన్నాయి, కొన్ని వస్తువులు లేవు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏమడిగారంటే, మీ ఇంట్లో దొంగతనం జరిగిందా సార్? కొన్ని పోయాయండి, తలుపులు తీస్తున్నాయండి అని చెప్పాను. మీ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి సార్? 10 ఇళ్ళు ఉన్నాయండి. 9 ఇళ్ళు ఎవడో ఏం పట్టుకోలేదు, మీ ఒక్కింట్లో జరిగిందా? నాకు తెలియదు సార్, మా తలుపు తీసుంది, వస్తువులు కనపట్లేదు. ఏమేం కనపట్లేదు? ఈ 4 కనపట్లేదండి. మీ ఇంట్లో 4 ఉన్నాయా? లేదండి, ఇంకా 100 ఉన్నాయండి. 4 పోయినాయా? అవునండి. 4 ఎందుకు పట్టుకెళ్ళాడు? అన్ని పట్టుకెళ్ళచ్చు కదా? నాకు తెలియదు సార్. సో మీ వీధిలో 10 ఇళ్ళు ఉండగా మీ ఇంట్లోనే పడ్డాడు. 100 వస్తువులు ఉండగా 4 పట్టుకెళ్ళాడు. ఎట్నుంచి వచ్చాడు? నాకు తెలియదండి. ఏదో ఉండాలి కదా, పైనుంచి వచ్చాడా, కింద నుంచి వచ్చాడా, ఈ తలుపులోంచి వచ్చాడా, ఆ తలుపులోంచి వచ్చాడా, ఏం తెలియదా? తెలియదండి. మీరు కుక్కలు ఉంటాయి కదండి, పోలీసు కుక్కలు, మీరు వచ్చి మీరు చూడండి అని అడుగుతాను సార్, అంతే. నేను రామచంద్రయ్య గారు ఇలా జరిగి ఉంటుంది, అలా జరిగి ఉంటుంది, అలా జరిగి ఉంటుంది, ఇలా జరిగి ఉంటుంది అని చెప్పట్లేదు సార్. నేను ఒకటే ఏమంటున్నానంటే, 2 గంటల వరకు జరిగినటువంటి 3500 బూత్లు ఏమిటి చెప్పండి? నోరు మూసుకుంటాను సార్. ఈ 3500 బూతుల్లో లాస్ట్ పర్సన్ టు ఓట్ ఈజ్ at 2 o'clock అన్నారు కదండి, ఏదో ఒక బూత్లో. అది ఏ బూత్ చెప్పండి? నోరు మూసుకుంటాను సార్. 12.58% 5 తర్వాత పోలింగ్ అయ్యింది అన్నారు కదా. దానికి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ వీడియో ఉండాలండి. అది 2 గంటల తర్వాత ఇచ్చారా ఫిగరు, 3 గంటల తర్వాత ఇచ్చారా, సంబంధం లేదు సార్. బట్ ప్లీజ్ షో మీ 1 booth video where 491 people were standing in the queue. 5 గంటలకి 400 మందో, 200 మందో, 300 మందో, 100 మందో క్యూలో ఉన్నటువంటి ఒక్క వీడియో చూపించండి సార్. నాకు నువ్వు మూసుకుంటాను. ఓకే, అయింది. ప్రిసైడింగ్ ఆఫీసర్గా డైరీ చూపించండి. ఆయన ఇప్పుడు ఇంకోటి ఉంది, మీరు పోలింగ్ ఆఫీసర్గా పనిచేసినా కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరు ఎన్ని పడ్డాయో ఏంటో ఏదో చెప్పేస్తామని చెప్పండి. అలాగా ప్లీజ్ డోంట్ బి అండర్ దట్ డిప్రెషన్. అది కరెక్ట్ కాదు సార్, నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే అఫీషియల్ పోలింగ్ టైం అయిన తర్వాత ఎవరైతే అప్పటికే ప్రాంగణంలోకి వచ్చి ఉన్నారో వాళ్ళకి ఎంత లేట్ అయినా ఓటు వేసేటటువంటి హక్కు ఉందండి. మీకు తెలుసో తెలియదు ఒకటి. అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ 1, సరిగ్గా పోలింగ్ టైము అఫీషియల్గా పూర్తయ్యే సమయానికి పోలింగ్ ఆఫీసర్లో ఒకరు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ గేటు ముయ్యాలండి. అంటే మళ్ళీ 6 గంటల తర్వాత ఒక్క పురుగు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళకి టోకెన్లు ఇవ్వాలండి. ఆ టోకెన్లు ఎలా ఇవ్వాలంటే, ఆ క్యూలో ఆఖరణ ఉన్నటువంటి వారికి నెంబర్ 1 ఉన్నటువంటి టోకెన్ ఇవ్వాలండి కదండి. మొట్టమొదటి పోలింగ్ బూత్కి అతి దగ్గరగా ఉన్నటువంటి వారికి లాస్ట్ నెంబర్ ఉన్నటువంటి టోకెన్ ఇవ్వాలి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, 1 తర్వాత 1 వచ్చిందంటే పోలింగ్ అయిపోయినట్టు లెక్క. ఆ తర్వాత ఎవరో బండి పట్టుకొచ్చినా కుదరదు అది కదండి. ఒప్పుకుంటారా? ఒక్క బూత్ టోకెన్ చూపించండి మాకు. ఇందులో ఇంకోటి ఉందండి. ఎన్ని గంటల వరకు పోలింగ్ అయినా కూడా
మీరు 6 గంటలకు గేట్ వేసేసిన తర్వాత మీకు ఆ ప్రాంగణంలో క్యూలో ఉన్నటువంటి వారికి టోకెన్లు ఇవ్వడానికి ఎంతసేపు పడుతుందంటే అరగంట పడుతుందా, గంట పడుతుందా? పోనీ ఇంకా 490 మంది ఉన్నారంటే గంట పడుతుందా అనుకుందాం. గంట పట్టిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసరు డైరీలో నేను ఇంతమందికి టోకెన్లు ఇచ్చాను అని రాయాలండి. రాయాలి కదండి? ఓకే. రాసిన తర్వాత ఈయన రిటర్నింగ్ ఆఫీసర్కి, జిల్లా రిటర్నింగ్ అధికారికి, అధికార యంత్రాంగానికి ఏం చెప్పాలంటే, ఏమంటే 6 గంటలకి పోలింగ్ ముగిసే టైంకి 150 మంది క్యూలో ఉన్నారు, నేను 150 మందికి టోకెన్లు ఇచ్చాను. ఆ టోకెన్లు ఇచ్చేయడానికి మీరు ఇందాక చెప్పారే ఏరియా టెక్నికల్లీ దే ఆర్ కాల్డ్ సెక్టరల్ ఆఫీసర్. సెక్టరల్ ఆఫీసర్ రికార్డ్ చేసుకున్నది నేను ఎంతమందికి టోకెన్లు ఇచ్చాను అని రాయాలి, పంపించాలి, డైరీలో నోట్ చేయాలి, పంపించాలి. పంపిస్తే మీకు ఈసీఐకి ఏ సమాచారం వెళ్తుంది? 6 గంటలకి పోలింగ్ అయ్యింది, ముగిసింది అఫీషియల్గా, ఇంతమంది ఓటేశారు, కానీ ఇంతమంది ఇంకా వెయిట్ చేస్తున్నారని ఖచ్చితంగా నంబర్ ఉందండి అక్కడ. అది 8 గంటలకు లాస్ట్ మ్యాన్ 8 గంటలకు పోల్ చేసాడా, 9 చేసాడా, 10 చేసాడా సంబంధం లేదు. ఎందుకంటే 6 తర్వాత ఎంటర్ అవ్వడానికి లేదు. కాబట్టి 6 గంటలకు, 6:30కో 7 గంటలకో ఇన్ని టోకెన్లు ఇచ్చావునంటే ఓటింగ్ అంతే ఉండాలి. అయిపోయింది అక్కడ. ఇంకొక అదనంగా ఒక్క నంబర్ కూడా రావడానికి వీలు లేదండి అక్కడ. అయిపోయిందా? దేర్ఫోర్ 6 గంటలకి పోలింగ్ అయితే 6:30కో 7 గంటలకో 8 గంటలకో 9 గంటలకో ఆఖరి మనిషి ఓటు ఇచ్చినా కూడా 6:30 కల్లా ఎంతమంది ఓటు వేయబోతున్నారు, ఖచ్చితంగా ఎంతమంది, ఉజ్జాయింపు కూడా కాదు, నాట్ ఎస్టిమేట్, ఖచ్చితంగా ఎంతమంది ఓటు వేయబోతున్నారు అనేది 6:30కో 7 గంటలకో తెలిసిపోతుందండి. సో యువర్ పోలింగ్ పర్సంటేజ్ అంతవరకు వచ్చింది, ఏదో పెట్టాము, ఎక్కువైపోయిందా తక్కువైపోయిందా, ఏదో ఇచ్చాము, అది మళ్ళీ అది కుదరదండి. ఆ 6 తర్వాత అయితే అది కుదరదు. 2 o'clock తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 గంటలకి పోలింగ్ అఫీషియల్గా అయిపోతే ఎంతమంది క్యూలో ఉన్నారో, ఎంతమందికి టోకెన్లు ఇచ్చాము, ఎంతమందిని వీడియో తీసాము, ఎంతమంది అందులో ఉన్నారు అనేది ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓన్లీ దోస్ మెనీ పీపుల్ కెన్ పోల్. అంతకు మించి ఒక్క మనిషి కూడా ఓటు వేయడానికి వీలు కాదు. అంచేత రామచంద్రయ్య గారు 6:30 7 గంటల తర్వాత డేటా ఈజ్ ఫైనల్ డేటా.